జింక రూపంలో మారిన అమ్మవారినే ఇక్కడ పూజిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి వేగంగా అడవిలో పరిగిస్తూ ఒక జింకగా మారి అక్కడే ఉండే ఆకుల్ని తింటూ ఉండింది. అప్పుడే ఒక వ్యక్తి ఆ జింకను చూసి కొంతమంది వేటగాళ్ళతో నేను ఒక జింకను చూశాను, పదండి వేటాడదాం అని వాళ్ళని తీసుకొస్తాడు. ఆ టైంలో ఆ జింక వేగంగా ఒక మట్టి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది గమనించిన ఆ వేటగాళ్ళు జింక లోపలికి వెళ్ళి చనిపోతుందేమో అని వేగంగా ఆ మట్టిని తవ్వుతారు. అప్పుడే వీళ్ళకి ఆ లోపల ఒక అమ్మవారి విగ్రహం దొరుకుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయి ఈ విగ్రహంలో ఉంది ఎవరని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వాళ్ళలో ఉండే ఒక తాతకి అమ్మవారు పూని అసురులను చంపడానికి నేను భూమికి వచ్చి జింకగా మారాను, ఆ సమయంలోనే మీరు నన్ను చూశారు, నాకు గుడి కట్టి పూజించండి, నేను మీకు రక్షణగా ఉంటానని చెప్పింది. వెంటనే ప్రజలు ఆ విగ్రహానికి పుల్వనాయగి అమ్మన్ అని పేరు పెట్టి ఒక గుడిని నిర్మించారు. ఈ గుడి తమిళనాడులో పాగానేరులో ఉంది. గత 500 సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు.